ఇక్కడ నువ్వు ఎట్ట చెల్లావు అంటే నీకు నచ్చని మనిషిని ఉన్మాదిగా నువ్వు చూపెడుతున్న ఉన్మాదం. ఇప్పుడు మన కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, దానికి ఏమంటున్నారు? ఇదే చంద్రబాబు మీదనో లేకపోతే అదే టీడీపీ వాళ్ళ మీదనో వేసుంటే ఉన్మాదం, వీళ్ళ మీద వేస్తే తరిమి కొట్టారు. ఏది జన్యును మాట? తరిమి కొట్టారు అనే పదం నిజమైతే నిన్ను తరిమి కొట్టట్టే. ఇద్దరు నాయకుల మధ్య ఈగో ఫీలింగ్స్ రాజధానితో బంతాట ఆడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు నాయకులు కాదు, ముగ్గురు నాయకులు అహం, ఎవరికి వాళ్ళ అహం. కనీసం ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ కాదు కదా, పేరుతో మాట్లాడుకోవడానికి కూడా నచ్చని మన వైనం. పవన్ కళ్యాణ్ పేరెత్తడు ఇతను, చంద్రబాబు పేరెత్తడు, చంద్రబాబుని ఎటకారంతోనే మాట్లాడతాడు, జగన్ ని పేరు రోజు ఎటకారంతోనే ఉంటది. ముగ్గురికి చంద్రబాబు అంటే పవన్ కి పడుతుంది, జగన్ అంటే పడదు. జగన్ కి చంద్రబాబు అంటే పడదు, పవన్ అంటే పట్టించుకోడు. ఇది తత్వం. నాయకుల యొక్క అహం. ఈ అహాన్ని సంతృప్తి పరిచేందుకు వాళ్ళకి తాబేదారులుగా పనిచేసే జనం, అందరూ కాదు, వాళ్ళ తాబేదారులుగా వ్యవహరించే జనం, జెన్యునిటీ చచ్చిపోయినటువంటి తరం, తటస్థులైన ఆంధ్రులు తెలంగాణకి వెళ్ళి కూర్చుని మాట్లాడలేనటువంటి తరం, ఉద్యోగాలు ఉపాధి కోసం ఇక్కడ ఉండనటువంటి వర్గం. ఫలితంగా మన పరిపాలన నడిపిస్తున్నది ఎవరయ్యా అంటే ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా సాక్షిగా చేసే ప్రకటనలకు అనుగుణంగా ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. అంతే తప్పించి రియాలిటీ జరగట్లా. రియాలిటీ జరగాలంటే అమరావతి అక్కడే ఉండాలి, అమరావతి అన్న నగరం నోటిఫై కావాలి. ఆ నగరంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరితో కూడినటువంటి సిఆర్డిఏ పరిధి మొత్తం నగరంగా ప్రకటించబడాలి. ఇష్టమైతే మచిలీపట్నం కలుపు, లేదా వదిలే, నేను దాన్ని కూడా ఒప్పుకున్నాను. అది ఈ ప్రభుత్వానికి నచ్చలేదు, వదిలే, మచిలీపట్నం కలపని నేను అన్ను. నువ్వు అది నెక్స్ట్ జగన్ వస్తే కలుపుకుంటాడేమో, ఎక్స్పాన్షన్ లో పార్ట్ అవుతుంది. అంతే తప్పించి అసలేమీ కాకుండా ఉట్టి 29 గ్రామాలు అంటే వీళ్ళ తప్పు. దాన్ని పరిపాలనకు సంబంధించి స్పష్టత ఇవ్వకుండా మావిగన్ నా ఫార్ములా అన్నాడు, నేను వస్తే అవి ఎక్కడే ఉంటాయి, మిగతా ఎక్స్పాన్షన్ నేను ఇచ్చేస్తాననే అర్థవంతమైనది కాకుండా అర్థం కాని మాట మాట్లాడటం జగన్ తప్పు. ఈ ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు వేగంగా